ఒకే అబద్ధాన్ని నలుగురు 4 రకాలుగా చెప్తే అది నిజమయ్యే ప్రమాదం ఉంది. దానికి ఉదాహరణే ఈ చక్కటి కథ. ఒక బ్రాహ్మణుడు ఒక చిన్న మేకపిల్లను కొని భుజం మీద వేసుకొని వెళ్తున్నాడు. దాన్ని ఎలాగైనా దొంగలించాలనుకున్నటువంటి నలుగురు మోసగాళ్ళు అతను వెళ్ళే మార్గంలోని అతని కోసం కాపు కాశారు. మొదటగా కనబడినటువంటి వాడు, "ఏమిటండి పంతులు గారు భుజం మీద కుక్కపిల్లను వేసుకొని తిరుగుతున్నారు" అని అడిగాడు. "ఏవిరా నీకేమైనా బుర్ర పోయిందా? ఇది కుక్కపిల్ల కాదురా మేకపిల్ల" అని చెప్పాడట. "సరే మీ ఇష్టం, మీ పిచ్చి ఎలాగైతే అలా చేసుకోండి" అని వాడు వెళ్ళిపోయాడు. మరికొంత దూరం వెళ్ళగానే రెండో వాడు కనిపించాడు. వీడు ఈసారి, "ఏమిటండి మీరు కొత్తగా కుక్కపిల్లల్ని పట్టుకొని తిరగడం మొదలుపెట్టారు. ఏమిటి కథ?" అని అడిగాడు. "అరెరే బాబు ఇది కుక్కపిల్ల కాదురా మేకపిల్ల" అని చెప్పాడట ఆయన. అయినా వాడు, "పంతులు గారు మీరు మోసపోయినట్లున్నారు చూసుకోండి" అన్నాడట. మరికొంత దూరం వెళ్ళేసరికి మూడో వాడు కనబడి, "ఏమయ్యా చూడ్డానికి సద్బ్రాహ్మణుల్లా ఉన్నావు. చూస్తే వేదం చదువుకున్నట్లున్నావు. కుక్కపిల్లను పట్టుకొని తిరుగుతున్నావేమిటయ్యా" అన్నాడట. ఇదేమిటి నేను పొరపడ్డానా? వీడు తప్పుగా చూస్తున్నాడా అని ఒకసారి భుజం మీద ఉన్నటువంటి మేకపిల్లని చూసి, ఇది మేకపిల్లే కదా! కుక్కపిల్ల అంటారేమిటి అని భుజం మీద వేసుకున్నాడు. మరికొంత దూరం వెళ్ళేసరికి నాలుగో మోసగాడు కూడా ఎదురుపడి, "పంతులు గారు ఎందుకండి కుక్కపిల్లను పట్టుకెళ్తున్నారు? దీంతో ఏం మీకు అవసరం?" అని అడిగాడట. అప్పుడు వెంటనే ఈ బ్రాహ్మణుడు తనకి తానుగానే ఆలోచించుకొని, అయితే నేను కుక్కపిల్లనే పట్టుకెళ్తున్నానేమో! నేనే మోసపోయాను అని ఆలోచించి, ఆ మేకపిల్లని అక్కడే విడిచిపెట్టి తన మార్గాన తను వెళ్ళిపోయాడు. ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, నిజానిజాలు అనేటువంటివి మనం పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాతే ఆ పని కోసం ప్రయత్నం చేయాలి. వాటిలో ఉన్నటువంటి లోటుపాటులు, ఏవి నిజాలు, ఏవి అబద్ధాలు అన్నది మన అనుభవంతో తెలుసుకోవాలి. లేకపోతే 10 మంది చెప్పిన మాటలు విని ఏదైనా పనిని గాని, ధర్మాన్ని గాని మధ్యలోనే విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.